హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన వార్తలలో ముఖ్యంగా ఆ వార్తలను విశ్లేషించే ముందు అన్ని పత్రికల్లో దాదాపుగా బిల్ గేట్స్ పర్యటన ఆంధ్రప్రదేశ్‌కి బిల్ గేట్స్ వస్తాడు. దానికి సంబంధించి ఉంది. ఈ బిల్ గేట్స్‌కి సంబంధించి నేడు అమరావతికి బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌లతో భేటీ, సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరు పరిశీలన, ఉండవల్లిలోని ఏఐ ఆధారిత వ్యవసాయ క్షేత్రంను పర్యటన చేస్తారని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఈనాడు దాదాపు అన్ని పేపర్లు ఇచ్చినాయి. అమరావతికి బిల్ గేట్స్ వస్తుంటే బిల్ గేట్స్ పర్యటన. బిల్ గేట్స్ పర్యటన దేనికోసం? బిల్ గేట్స్ పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం ఉపయోగం? అసలు దీని వెనకున్న ఈ ఈ బిల్ గేట్స్ పర్యటన వెనకున్న కారణాలేంటి? వెనకున్న వ్యూహం ఏంటి? అనే అంశం ప్రధానంగా చర్చ జరుగుతుంది. బిల్ గేట్స్ ఒక రాజకీయ నాయకుడు కాదు. ఒక దేశానికి అధినేత కాదు. లేదా ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు కాదు. ఆయన కేవలం బిల్ గేట్స్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టారు. వాళ్ళు వ్యవసాయం పైన, విద్య పైన, వైద్యం పైన ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు ఆ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్‌కి సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో తీసుకొచ్చారు వీరిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్‌కి వారిని తీసుకురావటం, వారు ముఖ్యమంత్రితోని, డిప్యూటీ సీఎంతోని, నారా లోకేష్‌తోని సమావేశం అయిన తర్వాత దాని తర్వాత మిగతా అంశాలపైన రియల్ టైమ్ గవర్నెన్సీ పైన కూడా వివరణ ఉంటదట. ఆ చర్చ. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న చర్చ బిల్ గేట్స్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? బిల్ గేట్స్ పర్యటన వెనుకున్న ప్లాన్ ఏంటి? దీంతోని రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగం ఏంటి? అనేది ఒక చర్చ. ఆ చర్చకి అధికార పార్టీ ఒక రకమైన సమాధానం. దీంతోని చాలా ఉపయోగం ఉంటది. చాలా రాష్ట్రానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి చాలా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటదని. ప్రతిపక్షాలు లేదు దీని వెనక కారణాలు వేరే ఉన్నాయని లెఫ్ట్ పార్టీలు లాంటి ఆరోపణలు చేయటం ఇవన్నీ చూస్తాను. సరే మొత్తానికి చూస్తే బిల్ గేట్స్ లాంటి ఒక వ్యక్తి పొలిటీషియన్ కాదు, రాజకీయ నాయకుడు కాదు, వేరే లేదా అధ్యక్షుడో ఇంకోటో కాదాయన. బిల్ గేట్స్ లాంటి ఒక ఫౌండేషన్‌కి సంబంధించిన ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్‌ని సందర్శించడం అనేది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగమే అనేది ఒక చర్చ. పెట్టుబడులు వచ్చేదానికి ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడిద్దని. ఎట్టి పరిస్థితిలో బ్రాండు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బిల్ గేట్స్ ఫౌండేషను, బిల్ గేట్స్ పర్యటనల పైన ప్రపంచం అటెన్షన్ ఉంటది. ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల అటెన్షన్ ఉంటది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అమరావతికి వస్తుండు భారతదేశంలోనంటే, ఎందుకంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలున్నాయి. అమరావతికి వస్తుండు అంటే అమరావతిలో ఏముంది? అసలు అమరావతిలో ప్రభుత్వం ఏంది? అమరావతిలో పనితీరేంటి? అమరావతిలో బిల్ గేట్స్ ఎళ్లి అక్కడ వ్యవసాయం, విద్య, వైద్యం, డిజిటలైజేషన్ పైన, రియల్ గవర్నెన్సీ పైన మాట్లాడుతున్నాం అంటే అక్కడేదో ఉంది. అక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే క్రియేట్ అయిద్ది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఆ బ్రాండ్ ఇమేజ్ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నాయని ఇప్పుడు బిల్ గేట్స్ రాగానే మొత్తం తారుమారై రాష్ట్రం అభివృద్ధి అయ్యే అవకాశం ఉండదు కానీ బిల్ గేట్స్ అడుగుపెట్టి బిల్ గేట్స్ పర్యటన తర్వాత జరిగే పరిణామాలు లాంగ్ వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఒక ప్లాన్తోని చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులను ఆకర్షించే ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నారు. దాంతోపాటు విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇస్తున్న ఆ సర్వీస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఒకటి. ఇది ఈ 2 ప్రధానమైన కారణాలతోనే ఉపయోగపడిద్దనే ఉద్దేశం ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తుండు. దీని తర్వాత జరిగే పరిణామాల్లో ఈ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను వాడుకోవటానికి ప్రపంచంలో ఉన్న చాలామంది పెట్టుబడిదారులు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఎళ్లారు చంద్రబాబు నాయుడు 2 టైమ్స్. వెళ్ళిన దానికి ఫలితం దక్కలే వాస్తవంగా. అక్కడి నుంచి పెట్టుబడులు రాలే. పదే పదే సీబీఎన్ బ్రాండ్ అని చెప్పారు కానీ, ఆ బ్రాండ్ యూజ్ కాలే. సీబీఎన్ గారి బ్రాండ్ యూజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు బిల్ గేట్స్ బ్రాండ్‌ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక ఉన్న ప్లాన్ ఇది. బిల్ గేట్స్ సీబీఎన్ గారి బ్రాండ్ పనిచేయకపోవచ్చు కానీ, బిల్ గేట్స్ బ్రాండ్ పనిచేసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. బిల్ గేట్స్ వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ పొలిటికల్ బ్రాండ్. ఓట్ల కోసం, సీట్ల కోసం ఉన్న బ్రాండు. ఇక రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయాలే ఉంటాయి అందులో. కానీ బిల్ గేట్స్ ఫౌండేషన్ అది. సేవా దృక్పథంతోని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది. తప్పనిసరిగా ఒక బ్రాండ్ అయితే ఉంటది. ఆ బ్రాండ్ పనిచేయలేదు కాబట్టి ఈ బ్రాండ్ కోసం ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. దీంట్లో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు సమావేశం ప్రత్యేకంగా ఉందట. ఇది ఒక వార్తని ఇచ్చారు. దాంతో పాటు ఆంధ్రజ్యోతికి సంబంధించింది. కేంద్రం పరిశీలనకు బీసీ బిల్ వెళ్ళిందట. రాష్ట్ర
బీసీల రక్షణ చట్టం హామీ అమలుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలన అనంతరం సభలోకి ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో పరిశీలనకు బిల్లు, ఆర్డినెన్స్ ద్వారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాల చట్టం. ఎన్డీఏ అంటే కూటమి ప్రధాన హామీల్లో ఇది ఒకటి ఉంది. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని. ఆ రక్షణ చట్టం ఏం లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎట్లయితే ఉందో అట్లా బీసీలకు కూడా మేము బీసీ అట్రాసిటీ యాక్ట్ని తీసుకొస్తామని కూటమి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. దానికి అడుగులేస్తుంది ఆ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే బిల్లుని డ్రాఫ్ట్ని కేంద్రానికి పంపారు. ఇది అంటే ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఉండాలి, కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ జరిగే సమావేశాల్లో దాన్ని చట్టం చేసే అవకాశం ఉందంటే ఇది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి శక్తితోనే సాధించాం అని ప్రధానమంత్రి అంటున్నారు. ఏంటి సాధించిందంటే యుఎస్తోని ట్రేడ్ డీల్. భారతదేశం శక్తితోనే అంటే భారతదేశం శక్తిని చూసే డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చి మనతోను ట్రేడ్ డీల్ చేసుకుంటూ సుంకాలు తగ్గించిండు అని ప్రధానమంత్రి చెప్తున్నాడు. లేదు రైతులను ముంచిన మోదీ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఏది నిజం? వీళ్ళిద్దరు చెప్పే దాంట్లో ఏది అబద్ధం? నిజంగా శక్తి భారతదేశానికి ఉందా? ఆ శక్తితోనే ఒప్పందం జరిగిందా? లేదా రాహుల్ గాంధీ అంటున్నట్టు భారతదేశంలో రైతులను ముంచిండా? ఇంకొక అడుగు ముందుకు వేసి భారత పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్య చేసిండు, భారత మాతను అమ్మేశారు అని చెప్పి. అది నిజమా, ఇది నిజమా అనేది మనం ఒకసారి పరిశీలించి చూస్తే యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇబ్బడి ముబ్బడిగా ఒక రకంగా సుంకాలు పెంచిండు, బెదిరించే ధోరణిలో, బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో స్పష్టంగా మన కళ్ళకు కనపడది. ఆ పెంచిన రోజు చాలా విమర్శలు వచ్చింది. నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి అండు, ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా కర్రబెట్టి కాచినట్టు చేస్తుందో భారతదేశం పైన కక్ష కట్టి ఎందుకు నోరు మెదపట్లేదని చెప్పి ఆపరేషన్ సింధూర్ నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ మౌనం పైన అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి నరేంద్ర మోడీ వైపు నుంచి సమాధానం లేదు. ఇది జరుగుతున్న సందర్భంలోనే సుంకాలు ఇబ్బడముబ్బడిగా పెంచేసిండు ట్రంప్. ఇప్పుడు తగ్గించిండు. ఇప్పుడు ఏమంటుండో శక్తితోనే మనం సాధించామంటుండు. ఈ శక్తి అప్పుడు లేదా? మీరు శక్తితో సాధించిన అన్న శక్తి ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచిన రోజు ఎటుపోయింది? మరి ఆ రోజు శక్తి ఉంటే ఎందుకు పెంచిండు? మళ్ళీ ఈరోజు ఆ రోజు లేని శక్తి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది శక్త్యా ముంచారా? ఇది శక్త్యా అమ్మేశారా అనేది ఈరోజు ప్రధానంగా భారతదేశంలో చర్చ జరుగుతుంది. రెండు వర్గాల మధ్య అంటే ఎన్డీఏ కూటమి, బీజేపీ అనుకూల మీడియా, బీజేపీ అనుకూల వ్యక్తులు, భారతదేశము ఇండియా కూటమి దీనికి అనుకూల వ్యక్తులు, భారతదేశ యాంగిల్లో న్యూట్రల్గా మాట్లాడే వ్యక్తులు, ఈ రెండు చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రి శక్తితోనే అంటుండు. ఆ శక్తి అప్పుడు లేకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలో 150 కోట్ల మంది ప్రజలు అడుగుతున్న పరిస్థితి. దానికి సమాధానం చెప్పాలి. ఇది నిజంగా శక్త్యా లేదా భారతదేశ శక్తిని తీసిపోయి యుఎస్ఏకి తాకట్టు పెట్టారని రాహుల్ గాంధీ నిలదీస్తుండో అడుగుతుండు. సమాధానం లేని పరిస్థితి. మొత్తానికైతే రైతులను ముంచారు అని చెప్పి వారు రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ప్రజాకర్షక పథకాలకు తెరదించాం, వృద్ధికి ఊతం లక్ష్యంతో కావాలని వాటిని వదిలేశాం. ప్రజాకర్షక పథకాలను మేము క్లోజ్ చేస్తున్నామని నరేంద్ర మోడీ గారు వారి బడ్జెట్ పైన మాట్లాడుతూ చెప్పారు. అంటే ఒక రకమైన ఇండికేషన్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఎట్టుండబోతుంది బీజేపీది, ఎన్డీఏ కూటమిదని. ప్రజాకర్షక పథకాలు భవిష్యత్తులో ఉండవు, ఉచిత పథకాలు సబ్సిడీలు తగ్గించే అవకాశం ఉన్నట్టు ప్రధానమంత్రి ఒక సూచనప్రాయంగా ఆయన మధ్యలో ఉన్న ఆలోచన చెప్పిండు. వారి ప్రభుత్వానికి ఉన్న ఆలోచన కూడా బయటపెట్టిండు. అదే బడ్జెట్ అట. ప్రజాకర్షక పథకాలు తగ్గించడంతో పాటు ప్రైవేటీకరణను పెంచాలి. మనం ప్రైవేటీకరణతోనే ఈ దేశం అభివృద్ధి అవుతుందని కూడా ఒక నినాదాన్ని తీసుకుంటాం. రెండు అంశాలను చాలా క్లారిటీగా చెప్పినట్టు అర్థమవుతుంది నరేంద్ర మోడీ గారు. ఎన్డీఏ కూటమి ప్రజాకర్షక పథకాలకు వ్యతిరేకం, సబ్సిడీలకి ఉచిత పథకాలకు వ్యతిరేకం, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. రెండు పబ్లిక్ రంగం కంటే ప్రైవేట్ రంగమే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోద్ది అనే ఒక నినాదం. ఈ రెండు అంశాలపైన వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఎట్లా ఉంటుందో అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ఆలోచన. ఇక్కడ వారి కూటమి ప్రధానమంత్రి ఏమో ఇట్లా చెప్తుంటే ప్రజాకర్షక పథకాలకు తెరదించుతాం అని చెప్పి. మరి ఇక్కడ కూడా ఈ తెరదించుతారా? వీరు ఇచ్చిన హామీలు ఆడబిడ్డ నిధి కానీ,
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు గానీ, నిరుద్యోగ భృతి గానీ, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి మనం. అత్యంత ప్రధానమైన అంశం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షంగా ఎన్నికలకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశ వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా అప్పటికప్పుడు ఏర్పడ్డది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి. ఆ కూటమి ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. ఆ కూటమి మేనిఫెస్టో రిలీజ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి ఢిల్లీ నుంచి ఒక దూతొచ్చారు. వారు కూడా పక్కనే ఉన్నారు. కానీ ఆ కూటమి మేనిఫెస్టోని కూడా వాళ్ళు టచ్ చేయలే. ఆయన టచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే కూడా లేదు లేదు నేను ముట్టుకోను అని చెప్పారు. అంటే మరి ఇదే కారణమా తెలవదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఉచిత పథకాలు, సబ్సిడీలకు మేము వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలకు మేము వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లు, హామీలకు మేము వ్యతిరేకం అని చెప్పారా? ఆ చెప్పకనే ఆ రోజు సూచన చెప్పినట్టుంది. ఈరోజు దాన్ని మాటల్లో ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. వారు మేము ఉచితాలకి తెరదించినాం అని చెప్తున్నారు. ప్రజాకర్షక పథకాలు వద్దు మాకు. ప్రజాకర్షణ కాదు కావాల్సింది ప్రజలను ఉద్ధరించే కార్యక్రమం కావాలి. ప్రజల భవిష్యత్తు కావాలి. సరే దానిపై చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది. ఉచితాలు, సబ్సిడీల పైన. ఇది లాంగ్ రన్‌లో ఏదో షార్ట్ రన్‌లో ఉపయోగం ఉండొచ్చు, సంతోషపడొచ్చు ప్రజలు గానీ, దీర్ఘకాలికంగా దేశం పైన, రాష్ట్రాల పైన ఆర్థిక భారం పడిద్ది, అప్పులైతాయి అని చెప్పి అదొక చర్చ ఉంది. ఆ చర్చ మేధావులో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలకు సంబంధం ఉన్న ఈ దేశానికి 10 ఏళ్ళు పూర్తిగా ప్రధానమంత్రి చేసి ఇప్పుడు థర్డ్ టైం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడితే ఇది భవిష్యత్తు రాజకీయాలకి తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. వీరి స్టాండ్‌ని బయటపెట్టారు. ఇప్పుడు ఇండియా కూటమి స్టాండ్ వేరే ఉంటది. వీరి స్టాండ్ వేరే ఉంటది. ఏది ప్రజలు విశ్వసిస్తారు, ఏది ప్రజలు నమ్ముతారు. అది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన కూడా స్పష్టంగా పడుతుంది. పడే అవకాశం ఉంది. ఇది ప్రజాకర్షక పథకాలకు మేము తెరదించేసినాం అని చెప్పి వారు చెప్తున్నారు. ఇంకోటి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభం కార్యక్రమంలో ఒక స్టేట్మెంట్, కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కార్యకర్తల బీమాకు 2 కోట్ల వివరణ. కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు అని చెప్తున్నారు. ఇది ఒక రకంగా సంచలనమైన ప్రకటన. పవన్ కళ్యాణ్ గారు అంటే శైలికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి వారు చేస్తున్న పొలిటికల్ కామెంట్స్‌కి ఈ వ్యాఖ్యకి సంబంధం లేకుండా అంటే వైస్ వర్సా ఉంది. వీరు పార్టీ ప్రారంభించినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల ముందు చేసిన భావోద్వేగమైన ప్రకటనలు, ఎమోషనల్ స్పీచ్‌లలో ఇవి ఉన్నాయి ఈ మాటలు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ బై వన్ తగ్గుతున్నాయి. సామాజిక న్యాయం కోసం పార్టీ అన్నాడు. దాని తర్వాత సనాతన ధర్మం అన్నారు. మనం కళ్ళతో చూసినాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగులొత్తుండనేది ఒక రకంగా ప్రజల్లో, పార్టీ కార్యకర్తలు కూడా వచ్చింది. ఇప్పుడు కార్యకర్తల కష్టాన్ని గుర్తించే వాళ్ళని ఏ కార్యకర్తలు అనేది ప్రశ్న. ప్రజల్లో ఏ కార్యకర్తలు? మీరు మీ కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ గుర్తించట్లేదనే బాధ, లేదా మీ కార్యకర్తల కష్టాన్ని మీరు గుర్తించలేదని ఎవరు గుర్తించాలి? మీరే కదా గుర్తించాల్సింది. లేదా తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక జారీ చేస్తారా? కూటమికి ఒక హెచ్చరిక జారీ చేస్తారా? కార్యకర్తల కష్టాన్ని గుర్తించిన వాళ్ళే నాయకులంటే జనసేన పార్టీ కష్టాన్ని గుర్తించలేదా తెలుగుదేశం పార్టీ? జనసేన పార్టీ ఆపదలో ఆదుకున్నాం తెలుగుదేశం పార్టీని, అయినా మా కార్యకర్తలకు పదవులు ఇవ్వట్లేదనే ఒక ఆక్రోశం, ఆవేదన అనేది ఒక చర్చ నడుస్తుంది. వారి వారి మాటల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఒక రకంగా బయటకు వచ్చి పొత్తుంటుంది, జనసేన పార్టీ విడిగా పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పి ఒక ప్రకటన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పోయే ఊపిరల్లా వచ్చింది, బతికింది పార్టీ అనేది స్పష్టం. అది దాంట్లో తేడా లేదు అనేది జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజల ముందు ఉంది. అటువంటి ఆపదలో ఉన్న పార్టీని ఆదుకున్న పార్టీగా జనసేనకి, మీ పార్టీ కోసం, కూటమి కోసం కష్టపడే జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకి పదవులు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు కష్టాన్ని గుర్తిస్తేనే నాయకులైతారు అని చెప్పి, సంపూర్ణ నాయకులైతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారుని హెచ్చరించినట్ట. ఆయన సంపూర్ణ నాయకుడు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? లేదా మీరు కాదా? అనేది ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తల మదిలో మెదులుతున్న మాట. ఇది వారు మాట్లాడిన మాట
పార్టీ సంపూర్ణ నాయకుడు గురించి. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. బాండ్లు పంచి బాబు బురుడి, సూపర్ 6 హామీలకు మంగళం, 3 బడ్జెట్లలో ఇచ్చింది సున్నా, నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలకు దిక్కులేదు. అరకొరగా విధిలించిన పథకాలకు భారీగా కోతలతో సరి ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా 3 ఏళ్లలో అన్ని వర్గాలకు 2.22 లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు ఓ రాజకీయ పార్టీ ఇంటింటికి గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. క్లాసిక్ కేస్ స్టడీ అంటున్న రాజకీయ విశ్లేషకులు అడ్డగోలుగా హామీలు అధికారంలోకి వచ్చాక వంచడంపై దేశవ్యాప్తంగా చర్చ. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించాలని సర్వత్రా డిమాండ్లు. మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందంటున్న న్యాయ నిపుణులు. ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారట. దీనిపై సుప్రీం ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వినతి అంటూ సాక్షి పేపర్ ఒక వార్తని, బాండ్లు పంచి బాబు బురుడి కొట్టించిండు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది బాండు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు బాండ్లు పంచారు. ఆ బాండ్లు పంచడానికి ప్రధానంగా రీజన్ ఏంటంటే ఇక్కడ 2 అంశాలు మనకి గమనించాలి. 2 ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 ప్రధాన పార్టీలునే, ఒకటి వైఎస్ఆర్సీపీ, ఇంకోటి తెలుగుదేశం పార్టీ. 2 ప్రధానమైన నాయకులు ఉన్నారు. అంటే ప్రజల కళ్ళ ముందు కనపడేది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు. ఈ 2 వ్యక్తుల ఫేస్ వాల్యూని చూసే ఎన్నికలు 2 సార్లు 2014, 2019, 2024 జరిగినాయి. ఈ జరిగే క్రమంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఫేస్ వాల్యూకి విశ్వాసం వచ్చారు ప్రజలు. రాష్ట్రం జీలింది. కొత్తగా వచ్చే రాష్ట్రాన్ని పరిపాలించి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అనుభవం అనే ఒక విశ్వాసం, అనుభవం అనే ఒక బ్రాండ్ పనిచేసింది. 2014లో గెలిచారు. దాంతోపాటు నరేంద్ర మోడీ ఇమేజు, ఈ 2 కలిసి 2014లో గెలిచారు, నిలబడ్డారు. 5 సంవత్సరాలు పరిపాలించారు. రాజధాని అనే ఒక బ్రాండ్ని తీసుకొచ్చారు. అది ఫెయిల్ అయిందా, పాస్ అయింది, ఇప్పుడు మనం అదొక చర్చ ఉంది. 2019కి వచ్చేటప్పటికి అనుభవం అనే బ్రాండ్ పోయింది, విశ్వాసం అనేది పోయింది. అక్కడ మళ్ళీ అనుభవానికి ఈ బ్రాండ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటకి విశ్వాసం పెరిగింది. నవరత్నాలు అని తీసుకొచ్చిండు ఆయన. నవరత్నాల పేరుతో హామీ ఇచ్చి ఆ హామీ పైన జనాల విశ్వాసాన్ని తీసుకొని, జనాల విశ్వాసాన్ని చురగొని ఆయన ఓట్లు వేయించుకొని ఎన్నికైండు. దాని తర్వాత ఆ నవరత్నాల తాలూకా స్కీములే ఈ తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఇటువంటి అన్ని, వాహన మిత్ర కానీ, బీసీ మిత్ర కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, జగనన్న ఇంకా విద్యా కానుక కానీ, ఇట్లా రకరకాల స్కీమ్స్ పేరుతోని ప్రజల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసిండు. దాన్నే చంద్రబాబు నాయుడు గారు బటన్లు నొక్కి రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాను. ఏది గడిచిన 5 సంవత్సరాలు. దాని తర్వాత ఎన్నికలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఆఫ్ సడన్గా యూటర్న్ తీసుకొని, లేదు అవి నేను కూడా అమలు చేస్తా కానీ నవరత్నాలు కాదు, సూపర్ 6 అన్నాడు. మరి ఇన్ని రోజులు మీరు బటన్లు నొక్కారు అంటున్నారని ప్రజల్లో అనుమానం రాకుండా ఏం చేసిండు? బటన్లు నొక్కారు అంటున్నారు కాబట్టి మీరు దానికి వ్యతిరేకం కదా, మీరు ఎట్లా ఇస్తారు అని ప్రజలు నమ్మరేమని చెప్పి ఆయన బాండ్లు ఇచ్చారు. బాండ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు వస్తుంది? చెప్పిన మాటను నమ్మకపోతే గతంలో వారు వ్యవహరించిన తీరు, వారు ఆడిన అబద్ధాల తాలూకా ప్రజల మదిలో ఉన్నప్పుడు, ఇక మాటలతోని కాదు అన్నప్పుడు కాగితపూర్వకంగా బాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు నవరత్నాలని నోటి మాటతో నమ్మితే ప్రజలు ఆ నమ్మిన దాని ప్రకారం స్కీములు కొత్తగా వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిండు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చేసినప్పుడు చెప్పిన హామీలు, మాటలు కొన్ని నెరవేరకపోవడం వల్ల విశ్వసించలేని పరిస్థితుల్లో ఉంటే బాండు రాసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాండుతో నమ్మించారు. ఆ బాండు ఇచ్చిన తర్వాత, మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత దాన్ని బీజేపీ దాన్ని టచ్ కూడా మేము చేయమన్న తర్వాత ఇప్పుడు ఆ బాండ్లలో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. ఆడబిడ్డ నిధి నెలకు 1500, ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకు పెంచను, నిరుద్యోగ భృతి. ఈ 3 కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు లేవు. వీటితో పాటు ఉచిత బస్సు కూడా లేదు. ఈ 4 స్కీములు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల స్కీములు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను అమలు చేస్తానని చెప్తున్న తల్లికి వందనం కావచ్చు, గతంలో అమ్మఒడి, రైతు భరోసా కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, మత్స్యకారులకు సంబంధించిన స్కీమ్ కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన స్కీమ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బటన్లు నొక్కిండు అని చెప్పిన స్కీములే ఇప్పుడు అమలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మధ్యలోంచి వచ్చిన, లేదంటే బాండ్లు రాసిన స్కీములు అమలు అవ్వట్లే. ఇప్పుడు దీన్ని బట్టి
చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు విశ్వసనీయత విషయంలో ఎవరిది నమ్మకం, ఎవరు నమ్ముతారు ప్రజలు, ఏది గెలిసిద్ది, ఏది నిజం అనేది ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. ఈ బాండ్లు, నవరత్నాలు, నవరత్నాల స్కీములు ఇప్పటికీ కంటిన్యూ కావటం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్ల తాలూకా స్కీములు అవి అక్కడే ఉండటం, ఒక ఉచిత బస్సు తప్ప. వీటన్నిటిని బట్టి బాబు వర్సెస్ జగన్ ఎవరు విశ్వాసం, ఎవరు నమ్మకం అనే ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది రాబోయే ఎన్నికలలో ఇదేదో ఇప్పుడు బాండ్‌లో, బురుడియో, పొలిటికల్ విమర్శో లేకపోతే సాక్షి పేపర్ రాసింది కాబట్టి యాంటీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అనుకోవచ్చు కానీ, ఇది భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో చాలా కీలకమైన అంశం ఇది. నమ్మకం, విశ్వాసం అనే విషయంలో చాలా కీలకమైన పాయింట్ అయితే 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఈ విశ్వాసము, నమ్మకం అనేదే రేపు నిలబడే అవకాశం ఉంది. దీంతో పాటు నిన్న ప్రధానమంత్రి గారు ఉచిత పథకాలకు మేము ప్రజాకర్షక పథకాలకు మేము తెరదించుతున్నాం అని ప్రకటించారు. అదే కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉండరు. కాబట్టి అది కూడా ఇంపాక్ట్ తప్పనిసరిగా పడే అవకాశం ఉంది. ప్రజాకర్షక పథకాలకు ఎన్డీఏ కూటమి తెరదించుతుంది కాబట్టి వీరు కూడా ఆ కూటమిలో ఉండరు. తెరదించే కార్యక్రమం అయినా ఇది అనేది ఒక చర్చ. ఇది విశ్వాసము, నమ్మకానికి సంబంధించి భవిష్యత్తు రాజకీయాలకి పునాది పడే అవకాశం ఉంది ఈ విశ్వాస నమ్మకంతోని. ఇది ఒక వార్త సాక్షి పేపరు ఇచ్చింది. విషయాలందరూ చూద్దాం. సామాన్యుడికి పన్నుపోటు, రాష్ట్ర రాబడిలో 38% పన్నుల ద్వారానే, సంక్షేమానికి 17%, వడ్డీలకు 18% ఖర్చు, బడ్జెట్లో ఉపాధి కల్పనపై స్పష్ట శూన్యం, వ్యవసాయ రంగానికి 4% ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం, విద్యా వైద్యం కంటే అప్పుల చెల్లింపునికే ప్రాధాన్యం, సామాన్యుడికి భవిష్యత్తులో పన్ను పోటు పడే అవకాశం ఉంది, స్పష్టంగా కనపడుతుంది బడ్జెట్ చూస్తే అని చెప్పి విశాలాంధ్ర పేపర్ ఒక వార్త రాసింది. వాస్తవమా ఇది కాదా? వీరు చెప్పే దాంట్లో వాస్తవం ఏంది, సామాన్యుడికి పన్ను పోటు ఎందుకు ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే నిజంగా పన్ను పోటు ఉండే అవకాశం ఉందా? ఆ పన్ను పోటు ఉండే అవకాశానికి ఇప్పుడు పెట్టిన బడ్జెట్కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే వాస్తవంగా రాష్ట్రంలో రాబడి శాతం 38% అని చెప్పి చూపించారు వాళ్ళు. కానీ అంత శాతం లేదు. సంక్షేమానికి 17% కేటాయింపులు చేశారు. చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి 18% ఉంది. అంటే సంక్షేమానికి ఖర్చు చేసేదానికంటే వడ్డీలు చెల్లించేదానికే ఎక్కువగా మన బడ్జెట్ నుంచి నిధులు కేటాయించారంటే సంక్షేమానికి విలువ ఇచ్చారా, అప్పులకు విలువ ఇచ్చారా అని స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు రాష్ట్ర రాబడి 35% పన్నుల ద్వారానే వస్తుందని బడ్జెట్లో చెప్పిన తర్వాత 35% పన్నులు రావాలి అంటే తప్పనిసరిగా పన్ను పోటు వేయాల్సిందే. అది ఏ రకమైన పన్ను అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. దీన్ని బట్టి నిన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ చెప్పిన ప్రజాకర్షక పథకాలకు తెరదించడం అని చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తెరదించే కార్యక్రమం స్టార్ట్ అయిందే. ప్రజాకర్షక పథకాలకు తెరదించుతూ ప్రజలపైన పన్నులు వేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిందే. సంక్షేమాన్ని తగ్గిస్తూ ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూసే కార్యక్రమం కనపడుతుంది. ఈ అంశాలు స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇది ఈరోజు సరే బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇంకా ఎన్నికలు లేవు, ఇంకా ఎన్నికలు 3 years ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ ఈ బడ్జెట్లు భవిష్యత్తు రాజకీయాలపైన ప్రభావం పడతాయి. భవిష్యత్తులో రాజకీయ పార్టీల వ్యవహార శైలి, రాజకీయ పార్టీ స్టాండ్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోని 5,00,00,000 మంది ప్రజల నమ్మకాన్ని ఏ పార్టీ తీసుకుంటుంది, నమ్మకాన్ని చెరగొనే పార్టీ ఏది, నమ్మకాన్ని చెరగొనే నాయకుడు ఎవరు, ఎవరిని నమ్ముతారు, ఎవరిని విశ్వసిస్తారు అనేది స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కక ముందు ఏం మాటలు చెప్పిండు, ఎలాంటి బాండ్లు ఇచ్చిండు, కుర్చీ ఎక్కిన తర్వాత దాన్ని ఇప్పుడు ఆ బాండ్లు అమలు చేయడానికి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పే కార్యక్రమం చెప్తున్నారంటే ప్రజలు రాష్ట్రం అప్పుల పాలైందా, ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా ఈ చూడరు. మీరు బాండ్లు ఇచ్చే రోజు దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితం 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి బాండ్లు ఇచ్చేటప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్రానికి ఉన్న అప్పులు తెలుసు, ఇవన్నీ తెలుసు. అప్పులుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసి హామీలు ఎందుకు ఇచ్చారు, బాండ్లు ఎందుకు పంచారు అంటే ప్రజలను నమ్మించడానికి. నమ్మించి వంచితే ప్రజలు ఊరుకుంటారా అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ప్రజలను ఎందుకు నమ్మించాలి? కేవలం ఓట్లు వేయించుకోవాలి, కుర్చీలో కూర్చోవాలి. అంటే మీరు కుర్చీలో కూర్చోవటం కోసం, ప్రజలు నమ్మించడం కోసం బాండ్లు ఇచ్చారు తప్ప ప్రజల అభివృద్ధికో, ప్రజల సంక్షేమానికో, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడానికో ఇచ్చిన బాండ్లు కావు అయి అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది ప్రజల నుంచి వచ్చిన ఆవేదన. ఇది తప్పనిసరిగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పైన, కూటమి పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం నవరత్నాల పేరుతో ఒక కొత్త శకానికి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఈ 2
ఒకవైపు. అదే స్కీములను కొనసాగిస్తూ ఆ స్కీములను బటన్ నొక్కారని చెప్పి విమర్శనాత్మకంగా 5 సంవత్సరాలు మాట్లాడిన వ్యక్తులే ఇప్పుడు బటన్లు మళ్ళా నొక్కుతూ, అవి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ స్కీములు మంచిగా అని చెప్పినోళ్ళు. కానీ కొత్తగా మేము హామీలు ఇస్తున్నామని బాండ్లు ఇచ్చిన స్కీములు ఒక్కటి అమలు కావట్లేదంటే ఎవరిని విశ్వసించాలి? ఎవరిని నమ్మాలి? అనేది ప్రజల ముందు ఇప్పుడు భవిష్యత్తులో ఉంది. ఇది ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.